भारत माता की जय। भारत माता की जय। హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ 130వ డివిజన్ సుభాష్ నగర్ బీజేపీ ఆదేశం మేరకు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ఎంఎస్ వాసు గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సినీ నటులు జనసేన నేత ఆర్కే నాయుడు గారు కేక్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటెల రాజేంద్ర గారు దాతలని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ధర్మయుద్ధం సాగర్ గారిని మటవలసిగా కూర్చున్నాం. జై భారత్. ముందుగా విశ్వగురు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా జీడిమెట్ల అపూర్వ కాలనీ సుభాష్ నగర్ డివిజన్లో ఎంఎస్ వాసు గారి ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. చాలామంది స్వచ్ఛందంగా బీజేపీ శ్రేణులు, మహిళా మనులు అందరూ పాల్గొనడం, అదేవిధంగా 15 రోజుల నుంచి సేవా కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులందరూ ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, ఎస్పెషల్లీ మా పార్టీని ఉద్దేశించి మనం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమాజం కోసం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా మనం కూడా వాళ్ళని ఫాలో అవుతూ దేశంలో మన వంతు పాల్పంచుకోవాలని ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. అది గుర్తొచ్చింది. అంతేకాకుండా ఈరోజు యాదృచ్ఛికంగా తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది ప్రత్యేకంగా మన దేశంలో కలవడానికి, అంటే ప్రత్యేకంగా మనకు ఒక విమోచన దినోత్సవం ఎందుకు పరిగణిస్తారంటే ఆ రోజు నిజాం సర్కార్ నుంచి బయటకు రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎలాంటి సంఘటనలు దుర్ఘటనలు జరిగాయి అందరికీ తెలిసిందే. ఆ రోజే మన మోదీ గారి జన్మదినం ఉండడం నిజంగా సంతోషకరం. నిజంగా అది అదృష్టం. అండ్ చాలా సంతోషంగా ఉంది నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి మీ అందరి ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఆర్టిస్ట్గా. అండ్ ఈ మధ్య నేను జనసేన పార్టీలో ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. మీ అందరికీ, అంటే మీరందరూ నాకు మీద చూపించిన అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ మరొకసారి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా, అంటే ఆయన పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా, అంటే కంపల్సరీ జరుపుకోవాలి. ఎందుకంటే దేశాన్ని అగ్రస్థానంలో నిలిచిన మొట్టమొదటి ప్రధానమంత్రి. అంటే 3 సార్లు కాదు, ఇంకా 30 సార్లు గెలిచినా ఈ దేశం ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కిందికి రాదు. ఇంకా మరిన్ని సంవత్సరాలు ఆయన సుపరిపాలనలో మనం ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
మోడీ గారి ఫ్యాన్స్, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలాగే మొగలి రేకులు ఫ్యాన్స్, సాగర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడైతే బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఒక 100 మెంబర్స్ అబౌవ్ బ్లడ్ ఇచ్చారండి. అందరూ చాలా హ్యాపీగా అయితే బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది అయితే చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పాలి. బ్లడ్ ఎంతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం మనం. అలాంటి బ్లడ్ని వేరే వాళ్ళకి దానం చేయాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. అందరికీ కూడా చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడైతే ఈ హాస్పిటల్ టీం ఎవరైతే ఉన్నారో మంచిగా కేర్గా చూసుకుని బ్లడ్ అయితే తీసుకున్నారు. ఇక మన మెగాస్టార్ గారు అంటే చాలామందికి చాలా ఇష్టం కదా. మెగాస్టార్ గురించి అయినా సరే బ్లడ్ ఇవ్వాల్సిందే మరి అన్నట్లయితే ఇక్కడ అందరూ బ్లడ్ అయితే ఇచ్చారు. మొగలి రేకులు ఫేమస్ హీరో గారు కేక్ కట్ చేస్తున్నారు. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సినీ నటులు కదా ఎంతైనా మరి. వారు కూడా అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించారు. జై భారత్. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై నరేంద్ర మోడీ. హ్యాపీ బర్త్డే మోడీ నరేంద్ర మోడీ గారు. కేక్ కటింగ్ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. అనంతరం శాలువా కప్పి స్వీట్ని అయితే అందించారు. ఫోటో తీయాలనుకుంటే అక్కడ వెళ్ళి వస్తుంది మంచిగా. దీన్ని బట్టి అర్థం మొగలకి సీరియల్ అని ప్రాబ్లం. నేనేమో కెమెరా వైపు చూడడం అనేసి హీరో గారి వైఫ్ చూస్తున్నాను. అదే అనుకుంటున్నారు అక్కడ సీరియల్ ఎంత బాగా తీసేవారు అని. అందరూ అక్కడ పెట్టుకోండి చేతిలో జస్ట్ అన్న ఒక్కసారి ఓకే అన్న ఓకే. ఓకే వినపడింది. కెమెరామ్యాన్ గారు బర్త్డే విషెస్ మోడీ గారికి ఢిల్లీ వరకు వినిపించాలని అయితే అంటున్నారండి. ఇంకా మీరైతే స్కూల్ పిల్లల్లాగా చెప్తున్నారని కూడా నవ్వుతున్నారు. నిజంగా మేమందరం చాలా హ్యాపీగా బర్త్డే విషెస్ ఢిల్లీ చేరేలాగా, అలాగే స్కూల్ పిల్లల్లాగా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే చెప్పామండి. ఇక ఈ కార్యక్రమం అనంతరం భోజనాలు పెట్టడం కూడా జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ విలువైన మాటలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.